పనిచేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనిని నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకున్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మొదటి దినవృత్తాంతములు 22:15-16 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 4th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిష్ట సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమం సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ప్రభు అంటున్నారు, పని పూనుకో, నీకు తోడై ఉంటా. వ్యాపారం చేయాలనుకుంటున్నావా? కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నావా? స్థలం కొనాలి, పొలం కొనాలనుకుంటున్నావా? పెళ్లి చేయాలనుకుంటున్నావా? అభివృద్ధి పొంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నావా? ఆత్మీయంగా బలపడి రక్షణ పొంది అడుగులు ముందుకు వేయాలనుకుంటున్నావా? ఆత్మీయంగా ఫలించాలనుకుంటున్నావా? ఏ పని చేయాలనుకుంటున్నావో ప్రభు పాదాల ముందు పెట్టి పని పూనుకో. అద్భుతంగా దేవునికి సహాయం చేయనగా కావాల్సిన మెటీరియల్, కావాల్సిన వర్కర్స్ అన్నిటినీ దేవుడు సొలొమోనుకు సిద్ధపరిచాడు. దావీదు మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ ద్వారా, పని పూనుకో నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎస్, అలాగే సొలొమోను అడుగులు వేశాడు, దేవుడు తోడై ఉన్నాడు. అనేకులు పనివారు స్వతహాగా వచ్చారు. అద్భుత రీతిలో కన్స్ట్రక్షన్, ఇటు రాజనగరం అటు మందిరాన్ని కట్టించి ఒకేసారి ఆరంభించి ఒకేసారి ముగించాడు. ఎంత ఘనత! వరల్డ్ వైజ్గా అలాంటి ఫేమస్ టెంపుల్, అలాంటి సిటీ ఎక్కడ లేదు. అంత ఘనత ఇచ్చాడు దేవుడు. అలాగే ప్రభు అంటున్నారు, నీకు కూడా నేను హెచ్చించాలని కోరుకుంటున్నాను, నా కృప నీకు తోడుగా ఉండునుగాక అంటున్నాడు దేవుడు. ఈ అభిషేక ప్రార్థన ద్వారా అనేకుల జీవితాలు అద్భుతాలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి, ఎన్నో వార్తలు వింటున్నారు. గుడ్ న్యూసెస్ మీ జీవితాల్లో కూడా గుడ్ న్యూసెస్ విందువుగాక, శుభకార్యాలు జరుగునుగాక, మీ సమస్యలు సాక్ష్యాలుగా మారునుగాక, మీ వ్యాధి ఆరోగ్యంగా మారునుగాక, నీ ఒత్తిడి తగ్గి దేవుడు కృప తెరిచి గొప్ప కార్యం చేయనుగాక, అద్భుతాలు దేవుడు చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అలాగే పరిచర్య విషయంలో కూడా దేవుడు అద్భుతంగా కృపనిచ్చునుగాక. దేవుడు ఆశ్చర్యకని సర్కస్ గ్రౌండ్ వానొస్తూ మాట్లాడునుగాక. యేసునామములో వాళ్ళే ముందుకు వచ్చి గిఫ్ట్గా స్వతహాగా ఇచ్చే కృప దేవుడు తెరుచునుగాక. అలాగే ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ గాక, అసిద్ధపూర్ ప్రాబ్లమ్స్ కూడా దేవుడు సాల్వ్ చేయనుగాక. అలాగే విదేశాల్లో, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రదేశాల్లో మన బిడ్డలందరి విషయాలు దేవుడు కృప తెరిచి ఇంతవరకు ఆగిపోయిన వర్క్స్, ఆగిపోయిన ప్రాజెక్ట్స్, ఆగిపోయిన బిజినెస్లో తిరిగి స్టార్ట్ అయ్యి అన్నింటి దేవుడు కృప నుంచి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఇది ప్రవచనాత్మక ప్రార్థన. ప్రార్థనలోకి పెంచు, నూతన క్రియలు నీ జీవితంలో జరుగునుగాక. ఆశ్చర్యకడ నీ కొందనాలు ఎవరి ప్రార్థనకి వేస్తున్నారో నూతన క్రియలు జరిగించండి. నా కుమారుడు పని పూనుకు యెహోవాని తోడుగా అన్నాడు. అలాగే నువ్వు తోడై ఉన్నావు దేవా, కృపనివ్వండి. ఈరోజు ప్రార్థనకి ప్రతి బిడ్డకు తోడయ్యండి. నీ కృపగల గొప్ప కార్యాలు వచ్చి నీకు విరుద్ధకరణ ఏ శక్తి ఎవరైనా పంచినది అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి. నీ కృపాక్షేమాలు తోడగించండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేయనివ్వదు. అన్నిట్లో దీవెన దయచేసి నీ గొప్ప ఆశీర్వాదాన్ని, నీ గొప్ప సమాధానాన్ని, నీ గొప్ప దీవెన ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి గొప్ప కార్యాలు చేయమని, దీవెనతో నింపమని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరికి స్వస్థత విడుదల కలుగునుగాక. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరికి నాయన దీవెన ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, ఐక్యత ఇవ్వండి. ఇటుపైన కుటుంబాలు కట్టండి అయ్యా. సమాధానం ఇవ్వండి. పెళ్లి కానుండి పెళ్ళి అవ్వాలి, గర్భాలు బిడ్డ గర్భాలు ఇవ్వండి నాయన. అద్భుతులు కృపనివ్వండి. 10th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ మమ్మల్ని సిద్ధపరచండి ప్లీజ్. కృప ఇవ్వండి. ఈ సర్కస్ గ్రౌండ్ యాజమాన్యంతో మీరు మాట్లాడండి. అవి ఒక్క సండే మాత్రమే ఉంది. మరి ఇక్కడి నుంచి వెళ్ళి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలా, లేదా ఇక్కడ ఉంటాం మీ చిత్తమా? అది నాయన వాళ్ళు స్వతహాగా వచ్చిస్తేనే మీరు కృప తెరిచి కార్యాలు చేయండి. అన్ని విషయాల్లో దీవెన దయచేసి సమాధానంతో నింపండి. మా బిడ్డల అవసరాలు కలు తీర్చండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. నూతన రక్షణ పొందిన బిడ్డలు కూడా దీవించండి. మన బాక్స్ తీసుకున్న కూడా బలపరిచి స్టాండ్ చేసి తొట్టిలు కొండ కాచి దుష్టుడు ఎక్కడ వాళ్ళని నిలబడి చేయకుండా నీ కృపా కాదులు దీవెన దయచేయండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష కృప క్షేమ సమాధానం ఇవ్వండి. జాబ్ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో తోడై ఉండండి. నా యాన్యువల్ ఎగ్జామ్స్ చిన్న బిడ్డలకు స్టార్ట్ అవుతాయి. పాపం రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, అలాగే 10th ఎగ్జామ్స్, ఇవన్నిట్లో తోడేయండి. కృపాక్షేమండి. బోర్డు ఎగ్జామ్స్ రాసినప్పుడు తోడేయండి. మంచి రిజల్ట్స్ ఇవ్వండి. అద్భుత రీతిలో విద్యార్థులందరినీ కేజెస్ నుంచి నేను పీజీ వరకు ఎవరికి ఎగ్జామ్స్ జరుగుతున్న అందరూ తోడండి. బెసలేల అభిషేకాన్ని ఇవ్వండి. ఇస్సాకార అభిషేకాన్ని ఇవ్వండి. జ్ఞానంతో నీకు గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవునికి తోడై ఉండుగాక. నీ పనిని సక్సెస్ఫుల్గా దేవుడు కంప్లీట్ చేసే కృపను ఆరంభించేవాడు ఆయన, ముగింపు చేసేవాడు ఆయన. కృపనిచ్చునుగాక. ఆమెన్.